ప్రస్తుతం లైవ్‌లో అంతా కూడా ఒకే మాట కూడా ఎక్కువొస్తుంది. భరణి గారు గేమ్ ఆడట్లేదంటూ దివ్య, అలాగే తనుజ వల్ల భరణి గేమ్ పూర్తిగా పోయింది అంటూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ప్రతిసారి అదే పాయింట్ తీసుకొని ఒక్కొక్కరు వచ్చి మాట్లాడితే ఏ మనిషి అయినా ఎంతవరకు సహించగలరు. ఇక ఇందులో భాగంగానే భరణి చాలా అప్డేట్ అయిపోయాడు. ఈ విషయంలో ఇక ఈ డిస్కషన్ అయితే కొనసాగుతుంటే అక్కడ తనుజ కూడా ఉంది. అయితే డెమాన్ పవన్ తనుజని పిలిస్తే తనుజ ఏమైంది లోపల అంటూ తనుజని అడిగితే ఏం లేదు, పవన్ హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కంటెస్టెంట్ మొన్నటి వరకు మీరు తనుజతో బాగా ఉండేవారు, కానీ తనుజని పక్కన పెట్టేసి దివ్యకి బాగా క్లోజ్ అయిపోయారు అంటే ఆయన నటిస్తున్నారంటూ ఆయన్ని ఎవరో అన్నారట. దానివల్లే నాన్న చాలా ఫీల్ అవుతున్నారు అంటూ తనుజ డెమాన్ పవన్ చెప్పుకొచ్చింది. అయితే డెమాన్ పవన్ కూడా అవును మరి ఆ మాట నిజమే, ప్రతి ఒక్క కంటెస్టెంట్ అలా చెప్తున్నారు అంటే అది ఆయన తీసుకోవాలి, ఆయన ఆటను మార్చుకోవాలి, అలా కాకుండా అదే కంటిన్యూ చేస్తాను అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటూ డెమాన్ పవన్ తనుజకి చెప్పుకొచ్చాడు. పైగా ఆయన ఎలా ఉన్నదంటే హౌస్లోనే నీతోనేమో కూతురు అంటున్నాడు, ఆ దివ్యనేమో చెల్లి అంటున్నాడు, అలాగే రాము రాథోడ్ తమ్ముడు అంటున్నాడు, ఆయిషానేమో ఆయిషా అన్నయ్య అన్నా సరే ఆమెను చెల్లి అంటున్నాడు. ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాగా ప్రకాష్ రాజ్ గారు ఎలా ఉన్నారో భరణి గారు అలానే ఉన్నారు. అందులో లీనమైపోయి ఆ క్యారెక్టర్లో నుంచి ఆయన బయటకు రాలేకపోతున్నాడు అంటూ డెమాన్ పవన్ కూడా భరణి మీద రెండేసి చెప్తున్నాడు. తనుజాకి అయితే తనుజ అప్పటి వరకు చూస్తూ చూస్తూ ఊరుకుని గట్టిగా ఇచ్చుకుందని చెప్పాలి. హౌస్లో ఎవరికి సపోర్ట్ లేకుండా ఉన్నారో ఒక్కొక్కరిని చూపించు. పవన్ నువ్వున్నావు, నువ్వు రీతు కోసం గేమ్ ఆడలేదా, రీతు నీకోసం నువ్వు కెప్టెన్ అవ్వాలని గేమ్ ఆడలేదా, ఆడారు కదా. కనీసం నాన్న ఎప్పుడూ కూడా నా విషయంలో కానీ దివ్య విషయంలో కానీ మీరు అలా గేమ్ ఆడండి, ఇలా ఆడండి అని చెప్పేసిందే లేదు. మేము బాండింగ్ పెట్టుకున్నాము అంటే దేనికోసం పెట్టుకున్నాము, మామూలుగా మాకు ఒక దగ్గర అయ్యారు, మమ్మల్ని కేరింగ్గా చూసుకుంటున్నారనే దాని మీద బాండింగ్ పెట్టుకున్నాం తప్ప మేము టాస్క్లు ఆడాలి, గెలవాలి, ఆవిడ ఆయిషా అన్నట్లు టాప్ 5లో వెళ్ళిపోవాలనే ఉద్దేశం అయితే లేదు. జనాలు ఎవరేంటనేది చూడకుండానే చేస్తారనుకుంటున్నారా అంటూ డెమాన్ పవన్కి ఇచ్చి పడేసింది. అయితే డెమాన్ పవన్ నువ్వు అంత సీరియస్ అవ్వద్దు, నేను అంటుంది ఏంటంటే నీతోనే ఫస్ట్ ఏదైతే కూతురు అని బాండింగ్ ఉందో ఆయన నీతోనే ఆగిపోయి ఉంటే చాలా బాగుండేది మీ బాండింగ్. అప్పుడు అందరికీ నచ్చినప్పుడు, అందరికీ ఇదైనప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. దివ్య వచ్చిన తర్వాత మళ్ళీ దివ్య చెల్లి అనుకోవడం, దానివల్ల ఆయన గేమ్కి ఇన్ఫాక్ట్ పడిందని నేను చెప్తున్నాను. తనుజ అంటే అందరికీ మనలాగా నటించడం రాదు కదా. ఏదేమైనా సరే నేను చెప్తాను కదా, ఎవరు ఏమనుకున్నా భరణియే నా నాన్న. అబ్బా ఎవరో ఎన్నో అనుకోండి వల్ల భరణి నాన్న గేమ్ పోవట్లేదు, నాన్న వల్ల నా గేము పోవట్లేదు, మేమిద్దరం కూడా ఎలాగ ఆడుతున్నాం అనేది జనాలు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మేమేదో పర్సనల్గా మేము ఒక్కలమే సపోర్ట్ చేసుకుంటున్నట్లు మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోతుంది. ఎలాగైనా వీకెండ్ వచ్చినా నాగార్జున గారిని తప్పకుండా అడుగుతాను అంటూ తనుజ భరణి మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది. ఏదేమైనా సరే నిజంగా చెప్పాలి అంటే భరణి పాపం ఎటు చెప్పుకోలేక అలా ఉండిపోతున్నాడు మౌనంగా. మరి మీరేమంటారు? తనుజ చెప్పిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.